ఈ రోజు నుంచి మీరిద్దరూ వేరువేరు కాదు వసుంధర, ఒకే ప్రాణం. ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదురుదెబ్బలు తింటేనే గాని ఈ రోజు రాలేదు. ఆ దేవుడే మిమ్మల్ని కలిపాడు. ఇక ఏ శక్తి మిమ్మల్ని విడదీయకూడదు. దీర్ఘ సుమంగళి భవ. ఈరోజు మేము ఇలా సంతోషంగా జీవితం మొదలు పెట్టాము అంటే దానికి కారణం మీరు, నందితమ్మ. మీరు మాకు కొండంత అండగా నిలబడబట్టే ఈరోజు నేను ఇంట్లో కోడలిగా నిలబడగలిగాను. లేదంటే ఎప్పుడో ఓడిపోయేదాన్ని. అది మా వల్ల మాత్రమే కాదు వసుంధర, నీ ప్రేమ బలం. నిజమైన ప్రేమ ముందు విధి కూడా తల వంచాల్సిందేనని మీరిద్దరూ నిరూపించారు. నువ్వు నాకు కేవలం కోడలివి మాత్రమే కాదు, కూతురివి. నా ఇంటి మహాలక్ష్మివి. ఇక నుండి నీకన్నీ మంచి రోజులే. నా కొడుకు నీకిచ్చేశాను, నా బాధ్యత అయిపోయింది. ఇక నీ బాధ్యతే మిగిలింది. మీ కొడుకుని నా చేతిలో పెట్టండి. సంతోషంగా మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఈ రోజు నుంచి మీరిద్దరూ ఒకరికొకరు తోడు నీడై బ్రతకాలి. పద. వెళ్ళు. వస్తున్నా, తెస్తున్నా
తెరవని మలుపులో వస్తున్నా వస్తున్నా రాయని రారా మత్తుగున్నా మాయనువా ఏ, నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. కోరుకోని దూరమేదో చేరువై తీర్చమంది మనవి తడబడే తపనలు బయట పెద్ద వర్షం పడేలా ఉంది. అది కాదు వసు, ఇలాంటి ఉరుములు వస్తే సినిమాల్లో అమ్మాయిలు భయపడి అబ్బాయిలని ఆ, అబ్బాయిలని ఇలా గట్టిగా హగ్ చేసుకుంటారు కదా. అది సినిమాలో. నేను పల్లెటూరు నుంచి వచ్చాను. ఇవన్నీ మాకు అలవాటే. నేనేం భయపడే రకం కాదు. నన్నెవ్వరూ భయపెట్టలేరు. ఎవరో టైం వేస్ట్ చేస్తున్నారు. హ? టైం వేస్ట్ చేయడం ఎందుకు పాపా? నువ్వు చెప్పినట్టు బుల్లి ధ్రువ కోసం ఎఫర్ట్ స్టార్ట్ చేద్దామా? స్టాంపు దిగిపోవాలి. ఆ?
ఎవరండి మీరు? ధృవాన్ని కలవడానికి వచ్చాను. ఈ టైంలోనా? అపాయింట్మెంట్ ఏమన్నా ఉందా? లేదు, కానీ కలవడం చాలా ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ లేకుండా కుదరదమ్మా. పైగా ఈ టైంలో వచ్చారు, అస్సలు కుదరదు. రేపు అపాయింట్మెంట్ తీసుకుని రండి. పాప కూడా వర్షంలో తడుస్తుంది. అర్థం చేసుకోండి, పాప కోసమే కలవాలంటున్నాను. లోపలికి వెళ్ళనివ్వండి ప్లీజ్. ఈ టైంలో ఎవరో వచ్చారేంటి? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! మేడం, నమస్తే మేడం. నమస్తే. ఎవరు బయట? ధ్రువ సార్ని కలవడానికి వచ్చారంట మేడం. ఎంత చెప్పినా వినటం లేదు. ఎవరో ఏంటో, పైగా చిన్న పాప కూడా వర్షంలో తడుస్తోంది. రంగి, గొడుగు తీసుకురా. అలాగే అమ్మా, వస్తున్నాను. ఇదిగోండి, ఇదిగో, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఓకే మేడం. రంగి, నువ్వు వెళ్ళి టవల్ తీసుకురాపో. లోపలికి రండి. రంగి, తీసుకొస్తున్నానమ్మా. ముందు పాప తలతుడు. ఇంకా ఎంతసేపు తప్పించుకుంటావు? బయట చల్లగా వర్షం, పక్కన అందమైన పెళ్ళం. ఈ కాంబినేషన్లో ఫస్ట్ నైట్ ఎక్కడో రాసి పెట్టుంటే కానీ ఇలా కలిసి వస్తుంది. ఇంకొక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు. గుడ్ లక్ చెప్పు. గుడ్ లక్ చెప్పడం ఏంటి? ఏ పనైనా సక్సెస్ఫుల్గా అవ్వాలంటే గుడ్ లక్ చెప్తారు కదా. చూడు, దీనికి మించిన పని సృష్టిలో ఇంకొకటి ఉందా? మరి గుడ్ లక్ చెప్పాలి కదా. ఎవరమ్మా నువ్వు? ఈ పాప ఎవరు? అయినా ఈ టైంలో వచ్చారేంటి? నా పేరు మీరా మేడం. తను నా కూతురు, పేరు అంశు. తను ధ్రువ కూతురు.
మాట్లాడుతున్నావు నువ్వు? మతుండే మాట్లాడుతున్నావా? ఇలాంటి విషయంలో ఏ అమ్మాయి అబద్ధం ఆడదండి. నువ్వు చెప్పేది నిజమని చెప్పడానికి రుజువేంటి? మేం మోసం చేయడానికి రాలేదు, అర్థం చేసుకోండి. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఈ బిడ్డకి తండ్రి ధ్రువాని. ఒకసారి ధ్రువాన్ని పిలిచి అడగండి, ఆయన నిజం చెప్తారు. ఒకవేళ ధ్రువ నేను తెలియదు అంటే నేనే వెళ్ళిపోతాను. చాలా పో. నీ డ్రామాలు నా దగ్గర కాదు. వింటున్నాను కదా అని హరికథ బుర్రకథ చెప్పినట్టు చెప్తున్నావు. ముందు నువ్వు బయటికి నడు. మేడం ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. మేడం నేను చాలా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో వచ్చాను, అర్థం చేసుకోండి మేడం. ఏయ్, ఆపమన్నానా? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! మేడం ఒక్కసారి ధ్రువాన్ని పిలవండి. తెలీదని చెప్తే నేనే వెళ్ళిపోతాను. ప్లీజ్ మీకు దండం పెడతాను. బయటికి వెళ్తావా లేదా? ఏ వాచ్మెన్, వాచ్మెన్! మేడం చెప్పండి మేడం. వీళ్ళిద్దరిని బయటికెట్టే. ఇంకొకసారి మన కాంపౌండ్ లో కనపడకూడదు. మేడం మీరు ఆడవాళ్లే, అసలేం జరిగిందో ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎందుకు వచ్చానో అర్థం చేసుకోకుండా ఇలా గంటించడం కరెక్ట్ కాదు. అత్తమ్మ ఎందుకు వాచ్మెన్ వాచ్మెన్ అని అరుస్తున్నారు? ఈ టైంలో సెక్యూరిటీని ఎందుకు పిలుస్తున్నారు? అవును కదా. అమ్మా భయం వేస్తుందమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా. పద వెళ్ళి చూద్దాం. ఈ అమ్మ మాట వింటావు కదా? అమ్మున్నంత వరకు నీకేమీ కాదు. ఈ అమ్మ నమ్ముతావు కదా? నీకేం భయం లేదు, నీకేం భయం లేదమ్మా. ఏడు. అమ్మా నాన్న నాన్న వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత ఏప్రిల్ 17 విజేత కొల్లేపర ఉమామహేశ్వరి భీమవరం. బహుమతి అందిస్తున్నవారు తుమిడి బ్రదర్స్ విశాఖపట్నం. ఎవరు మీరు? మీ ఫ్రెండ్స్ తో కలిసి కాశ్మీర్ వచ్చారు, గుర్తుందా? ఏయ్, ఇంకా ఆపు. పోనీలే అని జాలిపడి పిలిస్తే నా ఇంటి మీద ఇన్ని నిందలేస్తావా?
నిజం చెప్పండి, నేను మీకు గుర్తులేనా? ఐ థింక్ మీ పేరు మీరా అనుకుంటా. తన కూతురికి నువ్వే తండ్రి వంటోంది. అసలు ఇది నిజమయ్యే ఛాన్సే లేదమ్మా. ఇంకా ఈ డ్రామాలాపి నీ కూతుర్ని తీసుకుని బయలుదేరి బయటికి. ధ్రువ నీకు దండం ఎవరు నీకు నాన్న?